స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయకండి, అది హానికరం. డోంట్ డూ ట్రేడింగ్ వితౌట్ స్టాప్ లాస్, ఇట్స్ హార్మ్ఫుల్. హాయ్ స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి బేసిక్స్ నుండి సులభంగా తెలుగులో నేర్చుకోబోతున్నాం. ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, కరెన్సీ పేర్స్ మరియు వాటి పనితీరు, ఫోరెక్స్ మార్కెట్ గురించి ముఖ్య విషయాలు, ట్రేడింగ్ కోసం బ్రోకర్ని ఎలా ఎంచుకోవాలి, డెమో అకౌంట్తో ఎలా ప్రాక్టీస్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ మరియు బిగినర్స్ కోసం కొన్ని టిప్స్. మీరు ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? దాన్ని ఎలా మొదలు పెట్టాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూసి మీ సందేహాలను కామెంట్స్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫోరెక్స్ ట్రేడింగ్ ప్రపంచంలో మీ మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? రండి మొదలు పెడదాం. ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి? ఫోరెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్. ఇది ఒక దేశ కరెన్సీని మరొక దేశ కరెన్సీతో కొనడం లేదా అమ్మడం. ఉదాహరణకు అమెరికన్ డాలర్ USDతో భారతీయ రూపాయి INRని మార్చడం. ఇది ఎలా పనిచేస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. కరెన్సీ పేర్స్. ఫోరెక్స్లో కరెన్సీ పేర్స్ జతగా ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు EURUSD లేదా USD INR. మీరు ఒక కరెన్సీని కొని మరొకటి అమ్ముతారు. ఫోరెక్స్ మార్కెట్ గురించి ఇంకొన్ని విషయాలు ఇన్డెప్త్గా తెలుసుకుందాం. మార్కెట్. ఫోరెక్స్ మార్కెట్ 24 గంటల పాటు వారానికి 5 రోజులు పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక మార్కెట్. లాభం ఎలా వస్తుంది? కరెన్సీ ధరలు పైకి కిందకి మారుతూ ఉంటాయి. తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మితే లాభం పొందుతారు. ఉదాహరణకు USD INRని మీరు 83 రూపాయల్లో బై చేసి ఉంటే అది 84 రూపాయలకి పెరిగిన తర్వాత మీరు దాన్ని అమ్మితే మీకు లాభం వస్తుంది. ట్రేడింగ్ ప్లాట్ఫామ్. మెటాట్రేడర్ 4 లేదా MT5 వంటి యాప్ల ద్వారా ట్రేడ్ చేస్తారు. బ్రోకర్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మొదలు పెడతారు. ఎవరు ట్రేడ్ చేయొచ్చు? ఎవరైనా సరే ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే బిగినర్స్ డెమో అకౌంట్స్తో ప్రాక్టీస్ చేసి తర్వాత రియల్ మనీతో కొంచెంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి ట్రేడింగ్ అనేది చాలా సులభంగా నేర్చుకోవచ్చు. రిస్క్ని ఎలా నిర్వహించాలి? ఫోరెక్స్లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ వంటి టూల్స్ని ఉపయోగించుకొని రిస్క్ని తగ్గించుకోవచ్చు. బిగినర్స్ కోసం కొన్ని టిప్స్ చెప్తా. చిన్న మొత్తంలో మొదలు పెట్టండి. డెమో అకౌంట్స్తో ప్రాక్టీస్ చేయండి. మార్కెట్ విశ్లేషణ నేర్చుకోండి. కన్క్లూజన్. ఇది కేవలం పరిచయం వీడియో మాత్రమే. రాబోయే వీడియోల్లో ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. చాలా సులభంగా అండ్ స్పష్టంగా ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నా. మా ప్రయత్నాలు మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి మరియు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ మా పిన్నెడ్ కామెంట్స్లో పోస్ట్ చేస్తున్నా. సో ఈ వీడియోని ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. లెట్స్ గ్రో టుగెదర్. దిస్ ఈస్ ధ్రువ అండ్ ఐఎమ్ ఏ ఫోరెక్స్ ట్రేడర్. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.